రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డు స్థాయిలో 88% ఓట్లు లభించినట్టు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ 3 రోజుల పాటు జరిగి 17న ముగిసింది. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి 4 అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. In certain countries of the West, including the United States, it does not exist. So please accept this as an answer. I have ever read no democracy, at least in the presidential. చివరి రోజు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని పుతిన్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు పోలింగ్ కేంద్రాలకు రావాలని ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందిన ప్రతిపక్ష నేత నావల్నీ మద్దతుదారులు ఇచ్చిన పిలుపుతోనే చివరి రోజు ఓటర్లు పోటెత్తినట్లు చెబుతున్నారు. ఎన్నికల సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. Does not exist. So please accept this as an answer. I have ever read కొన్ని చోట్ల బ్యాలెట్ బాక్సుల్లో ఇంకు పోశారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు అరెస్ట్ అయ్యారు. బలమైన ప్రత్యర్థులు పుతిన్ను గట్టిగా విమర్శించే వారెవరూ లేకుండానే ఎన్నికలు కొనసాగాయి. పలు యూరప్ దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఉన్న రష్యా దౌత్య కార్యాలయాల్లో పెద్ద ఎత్తున రష్యా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో ఉక్రెయిన్ నుంచి రష్యాపైకి డ్రోన్లు దూసుకొచ్చాయి. ఎన్నికలను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ దాడులకు పాల్పడిందని రష్యా ఆరోపించింది. accept this as an answer. I have ever read no democracy, at least in the presidential election campaigns in certain countries of the West. రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఘన విజయం సాధించారు. ఫలితాల ప్రకారం పుతిన్కు రికార్డు స్థాయిలో 88% ఓట్లు లభించినట్టు తెలుస్తోంది. మార్చి 15న ప్రారంభమైన ఎన్నికల పోలింగ్ 3 రోజుల పాటు జరిగి 17న ముగిసింది. 1999 నుంచి దేశ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పుతిన్ తాజా విజయంతో మరో 6 ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో పుతిన్తో కలిపి 4 అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. Countries of the West, including the United States, it does not exist. So please accept this as an answer. I have ever read